వెల్కమ్ టు న్యూస్ అడ్డా. మొబైల్ నెక్ సిండ్రోమ్ అంటే ఏంటో తెలుసా? ఈ రోజుల్లో పిల్లలు, యువత ఎక్కువ సమయం మొబైల్ ఫోన్లు, ట్యాబ్లు, ల్యాప్టాప్లతోనే గడుపుతున్నారు. ఆన్లైన్ క్లాసులు, గేమ్స్, సోషల్ మీడియా వల్ల గంటల తరబడి స్క్రీన్లను చూడటం సాధారణమైపోయింది. కానీ సరైన భంగిమ లేకుండా మొబైల్ను ఉపయోగించడం వల్ల మొబైల్ నెక్ సిండ్రోమ్ అనే కొత్త ఆరోగ్య సమస్యలు తలెత్తుతోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం వరకు ఆరు బయట నడుస్తూ ఒకరినొకరు చూసుకొని మాట్లాడుకునేవారు. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా అందరూ తల వంచుకొని మొబైల్ స్క్రీన్లనే చూస్తున్నారు. ఈ అలవాటు మనకు తెలియకుండానే మెడ, వెన్నెముకపై తీవ్ర ఒత్తిడిని పెంచుతుంది. సాధారణంగా మన తల బరువు సుమారు 4.5 నుంచి 5 కిలోలు ఉంటుంది. తల నిటారుగా ఉన్నప్పుడు ఈ బరువును మెడ సులభంగా తట్టుకుంటుంది. కానీ మొబైల్ చూడటానికి తలను ముందుకు వంచితే మెడపై పడే ఒత్తిడి చాలా రెట్లు పెరుగుతుంది. కేవలం 15 డిగ్రీలు తలను వంచిన మెడపై ఒత్తిడి అధికమవుతుందని వైద్యులు చెప్తున్నారు. టెక్నాలజీ కారణంగా కాదు, మనం దాన్ని ఉపయోగించే తీరే ఈ సమస్యకు కారణమని నిపుణులు అంటున్నారు. మొబైల్ను ఛాతీ లేదా కడుపు వద్ద పట్టుకొని చూడటం వల్ల మెడ వంగిపోతుంది. టీనేజర్లు ఆన్లైన్ క్లాసులు, గేమ్స్, సోషల్ మీడియా కోసం గంటల తరబడి స్క్రీన్లను చూస్తారు. ఇది వారి ఎముకలు, కండరాల పెరుగుదలపై ప్రభావం చూపుతుంది. ఎక్కువసేపు కూర్చోవడం, వ్యాయామం చేయకపోవడం వల్ల ఈ సమస్య మరింత పెరుగుతుంది. ప్రారంభంలో ఇది సాధారణ మెడ నొప్పిలా అనిపించవచ్చు, కానీ దీర్ఘకాలంలో తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. మెడ, భుజాల్లో నొప్పి, తలనొప్పి, చేతిల్లో తిమ్మిరి, పై వీపు నొప్పి, వెన్నెముక డిస్క్లకు సమస్యలు వస్తాయి. ఇప్పటి వరకు వృద్ధులకు మాత్రమే వచ్చే మెడ సమస్యలు ఇప్పుడు 15 లేదా 20 ఏళ్ల యువతలో కూడా కనిపిస్తున్నాయని వైద్యులు చెప్తున్నారు.